కందిచేలో సూదిపోతే పప్పు చట్టిలో వెతికినట్టు. కొంతమంది చేయాల్సిన పని కాకుండా వేరొక పని చేయడం, సందర్భ శుద్ధి లేని పని చేయడం చేస్తూ ఉంటారు. అది ఎలాగంటే, ఉదాహరణకి షార్ట్ నోట్స్ రాసుకోవాలి. ఏదో మంచి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నోట్స్ని రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు రాస్తున్నారో తెలియదు. వాళ్ళకి రివిజన్ చేయాలన్న స్పృహ కానీ, లేకపోతే పునశ్చరణ చేసుకోవాలి ప్రతిదీ కూడా అన్న బుద్ధి కలగదు. ఎందుకంటే వారు కన్సైజ్గా నోట్స్ రాసుకోకపోవడం జరగడం వల్ల. అయితే ఒక వ్యక్తి కందిచేలో తిరుగుతూ చేతిలో ఉన్న సూదిని కందిచేలో పోగొట్టుకున్నాడు అన్నమాట. ఆ వ్యక్తి అక్కడ సూది పడిన చోట వెతకకుండా అది కందికాయలలో ఇరుక్కొని ఉంటుందని చెప్పి కందిచేలో సూదిని వెతకకుండా కందులు కొట్టినాక ఇంటికి తెచ్చుకొని కందిపప్పును చట్టిలో వంట చేసుకుంటాం కాబట్టి, అందువల్ల ఆ కింద పడి జారిపోయిన సూది ఈ పప్పు చట్టిలో ఉంటుందన్న ఉద్దేశంతో పప్పు చట్టిలో వెతకడం ప్రారంభించాడంట. సో దీన్ని బట్టి అది ఎంత తెలివి తక్కువ పనో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తాడు. అదేవిధంగా షార్ట్ నోట్స్ను రాసుకోవడం సంబంధించిన విషయాలన్నీ కూడా, అసలు షార్ట్ నోట్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి అసలు షార్ట్ నోట్స్ ఎందుకు రాసుకుంటామంటే క్విక్గా రివిజన్ చేయడానికి, అంతేగాని స్టేజ్ పైకి ఎక్కి ఉపన్యాసించడానికి అయితే కాదు. సో కీవర్డ్స్ తోటి ఒక మంచి ప్రిసైజ్గా కన్సైజ్ షార్ట్ నోట్స్ని క్రియేట్ చేసుకోవడం వలన మనకి ఉపయోగం కలుగుతుంది.